పాత రోజుల్లో ఒక తాగునీటి బావిలో ఒక కుక్క పడి చనిపోయింది. నీళ్లు కంపు కొడుతూ తాకడానికి పనికి రాకుండా పోయాయి. ఊరి పెద్దలు ఒక స్వామీజీని సలహా అడిగారు. 100 బిందెలు నీళ్లు తోడి పోసేయండి, శుభ్రమైన కొత్త నీరు ఊరుతుంది అని చెప్పాడు. గ్రామస్తులు స్వామీజీ చెప్పినట్లు 100 బిందెల నీళ్లు తోడి పోసేశారు. అయినా ఆ నీళ్లు అపరిశుభ్రంగా కంపు కొడుతూనే ఉన్నాయి. మరో 100 బిందెల నీళ్లు తోడి పోశారు. అయినా నీళ్లు గబ్బు కొడుతూనే ఉన్నాయి. ఇంకో 100 బిందెలు నీళ్లు తోడి పోసేశారు. అయినా బావి నీళ్లు కంపు కొడుతూనే ఉన్నాయి. మళ్ళీ స్వామి దగ్గరికి పోయి గోడు విన్నవించుకున్నారు. స్వామీజీ, ఈ 300 బిందెలు నీళ్లు తోడే ముందు చచ్చిన కుక్క శవాన్ని తీసేశారా అని అడిగాడు. లేదు స్వామి, మీరు 100 బిందెల నీళ్లు మాత్రమే తోడి పోసేయమన్నారు కదా అన్నారు ఆ గ్రామీణులు. ఆలోచిస్తే మనం కూడా మన సమస్యలను ఇలాగే పరిష్కరించుకోవాలని ప్రయత్నిస్తాం. అసలు మూల కారణం తెలుసుకోకుండా దానివల్ల ఉత్పన్నమవుతున్న పర్యవసానాలను తీర్చుకోవాలని చూస్తాం. మన శ్రేయోభిలాషులు సలహాలు తీసుకుంటామే కానీ మన మేధస్సును ఉపయోగించి తార్కికంగా విశ్లేషించడం, సరియైన నిర్ణయం తీసుకోవడంలో విఫలమై గుడ్డిగా ఇతరుల సలహాలను అనుసరిస్తాం.